ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం డ్రాగన్. ఈ చిత్రం మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఒక షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు రెండో షెడ్యూల్ జరుగుతోంది. అందులో ఎన్టీఆర్ కూడా పాల్గొంటున్నారు. ఇక ఎన్టీఆర్ పుట్టినరోజుకి ఈ మూవీ నుండి ఫస్ట్ లుక్ టీజర్ విడుదల చేస్తారని తెలుస్తోంది. ఈ సినిమా మీద బాలీవుడ్ లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా 500 కోట్లు కేవలం హిందీలోనే వసూలు చేస్తుందంటున్నారు. దేవరతో హిట్ కొట్టాడు ఎన్టీఆర్. ఇప్పుడు వార్ 2ను చేస్తున్నారు. దేవర మూవీ సోలోగానే హిందీలో 65 కోట్లకు పైగా వసూలు చేసింది. అక్కడ డైరెక్ట్ మూవీస్ కంటే చాలా బెటర్ అమౌంట్ అది. అంటే త్రిబుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ చరిష్మాకు వచ్చిన కలెక్షన్స్ అవి. ఇక ఇప్పుడు డైరెక్ట్ గా హిందీలోనే వార్ 2 చేస్తున్నాడు. హృతిక్ రోషన్ ఉన్న ఇద్దరి పాత్రలకు సమాన ప్రాధాన్యం ఉంటుంది. పైగా ఎన్టీఆర్ కాస్త నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడు అనే టాక్ ఉంది. అలాంటి పాత్ర పడితే మనోడు నటనతో చెల్లరైపోతాడు కదా. అందుకే ఈ మూవీ భారీ వసూలు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. అంటే ఎన్టీఆర్ రేంజ్ దేవర తర్వాత వార్ 2తో మరింత పెరుగుతుంది. ఇటు ప్రశాంత్ నీల్ కు ఆల్రెడీ నార్త్ బెల్ట్ లో మంచి మార్కెట్ వచ్చింది. అలా దేవర వార్ 2 ద్వారా పెరిగే ఎన్టీఆర్ మార్కెట్ ప్రశాంత్ నీల్ మార్కెట్ వాల్యూతో పాటు తమ సినిమా కంటెంట్ తో యాడ్ చేస్తే డ్రాగన్ మూవీ కేవలం హిందీలోనే 500 కోట్లు వసూలు చేస్తుందని లెక్కలు కడుతూ అంచనాలు వేస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే హైదరాబాద్ లోని పలు లొకేషన్స్ లో ప్రశాంత్ నీల్ కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. గతంలో ప్రశాంత్ నీల్ సినిమాలకు పనిచేసిన టెక్నీషియన్లనే ఈ సినిమాకి కూడా పని చేస్తున్నారట. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ గురించి ఓ వార్త వైరల్ అవుతోంది. ఈ సినిమాలో శృతి హాసన్ కూడా నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఆమెని సంప్రదించగా ఆమె కూడా అంగీకరించారని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఈ అమ్మడు పాత్ర ఏంటి అనే విషయానికి వస్తే ఒక ప్రత్యేక గీతంలో శృతి హాసన్ ఆడి పాడబోతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాగే ఆమె కథకు కీలకమైన పాత్రలో కూడా కనిపించనుందట. అంతేకాదు తారక్ పాత్ర ఆమె పాత్రల మధ్య ముఖ్యమైన సన్నివేశాలు కూడా ఉంటాయని సమాచారం. దీని గురించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఎన్టీఆర్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబోలో ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ నీల్ అంటూ రానున్న ఈ ప్రాజెక్టును మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా నొక్కండి.